अब तक उर्दू न्यूज में आपका खैर मकदम है। मैं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। बीआरएस पार्टी जिले आदिलाबाद की जानिब से बाबा साहेब अम्बेडकर की 134वीं यौम पैदाइश तकरीब का बड़े ज़ोर व शोर के साथ साबिक़ रियासती वज़ीर जोगू रामन्ना की क़यादत में इनेकाद अमल में लाया गया। इस मौके पर जोगू रामन्ना ने अम्बेडकर के मुजस्समे पर गुलाह क़दर पेश करते हुए खराज तहसीन पेश किया। इस मौके पर बीआरएस पार्टी कायदीन व कारकुनों की कसीर तादाद मौजूद थी। సచివాలయం పేరు కూడా పెట్టినాం. అంటే మరి గతంలో 76-77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన అనేక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మరి చాలా మంది మాట్లాడుతారు. అట్లా ఈరోజు మన యొక్క హక్కులను ఉల్లంఘిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన విగ్రహం ఏర్పాటు చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దానికి తాళాలు ఇస్తారు, అంబేద్కర్ గారిని నిర్బంధిస్తారు. అంటే మరి కేంద్రంలో రాష్ట్రంలో పార్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కేవలం జయంతులకు వర్ధంతులకే చెప్పుకుంటారు తప్ప నిజమైనటువంటి ఆశయ సాధన కొరకు వాళ్ళు కష్టపడి పనిచేయడానికి కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. అందుకొరకే మనం ఇటువంటి జయంతులు జరుపుకునేటప్పుడు మనం కేవలం జయంతులకే కాకుండా మనం వారి యొక్క రాజ్యాంగం గురించి కానీ వారి యొక్క ఆశయాల గురించి కానీ కింది స్థాయికి తీసుకుపోయి ఇంకా దాన్ని బలోపేతం చేయడానికి మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి మరొకసారి దేశ ప్రజలందరికీ కూడా 134వ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ జై భీమ్.